డొనాల్డ్ ట్రంప్ గెలిచారు, కానీ వచ్చే ఏడాది జనవరి 20 తర్వాతే ఆయన అమెరికా ప్రెసిడెంట్. అప్పటి వరకు జో బైడెన్ అధ్యక్షుడిగా కొనసాగుతారు. కానీ ఈలోగానే తన టీం రెడీ చేసుకుంటున్నారు ట్రంప్. ఇంకా బాధ్యతలు తీసుకోకుండానే స్కెచ్ సిద్ధం చేసుకున్నారు. ఎవరికి ఏమి ఇవ్వాలో ముందే ప్లాన్ చేసుకుని సిద్ధంగా పెట్టుకున్నారు. ఇప్పుడు అవి అమలు చేస్తున్నారు. ఈ నిర్ణయాల్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, భారత మూలాలు ఉన్న వ్యక్తులకే అత్యంత కీలక పదవులు అప్పగించారు ట్రంప్. భారత సంతతికి చెందిన ఎంటర్ప్రెన్యూర్ వివేక్ రామస్వామికి ఫెడరల్ బ్యూరోక్రసీని ప్రక్షాళించేందుకు ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్స్ డోగ్ని లీడ్ చేసే అవకాశం ఇచ్చారు. రామస్వామితో పాటు ఎలన్ మస్క్ కూడా ఈ బాధ్యతలు తీసుకోనున్నారు. అయితే వివేక్ ని తీసుకోవడమే ఇక్కడ ఆసక్తికరమైన అంశం. ఈ ఇద్దరికి ప్రభుత్వంతో సంబంధం లేకపోయినప్పటికీ బయట నుంచి కీలకమైన సలహాలు ఇస్తారని ట్రంప్ ప్రకటించడాన్ని బట్టి చూస్తే వాళ్ళకి ఆయన ఎంత ప్రియారిటీ ఇచ్చారో అర్థమవుతోంది. ఇక మన వివేక్ రామస్వామి ట్రంప్కి ఎందుకంత స్పెషల్ అయ్యారో తెలుసుకుందాం. వివేక్ తల్లిదండ్రులు కేరళ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. ఓహియోలో స్థిరపడ్డారు. వివేక్ బాల్యం అంతా అక్కడే గడిచింది. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బయాలజీలో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. యేల్ లా స్కూల్లో లా చదువుకున్నారు. ఓహియోలోని జనరల్ ఎలక్ట్రిక్ ప్లాంట్లో పనిచేసిన ఆయన ఆ తర్వాతే వ్యాపారం వైపు కదిలారు. 2014లో రోయివాంట్ సైన్సెస్ సంస్థని ఏర్పాటు చేశారు వివేక్. ఎన్నో వ్యాధులకు ఈ ఫార్మసీ కంపెనీ మందుల్ని తయారు చేస్తోంది. FDA ఆమోదం పొందిన ఆ ప్రొడక్ట్స్ కి మార్కెట్ లో మంచి డిమాండ్ తో పాటు గుర్తింపు కూడా ఉంది. రోవియాంట్ తో పాటు మరికొన్ని హెల్త్ కేర్ టెక్నాలజీ కంపెనీలను స్థాపించారు. 2022లో స్ట్రైవ్ అసెంట్ మేనేజ్మెంట్ సంస్థని ప్రారంభించారు వివేక్ రామస్వామి. ప్రజల్లో రాజకీయాల పట్ల అవగాహన కల్పించడం సహా వాళ్ళ గొంతుకను వినిపించడమే లక్ష్యంగా ఈ కంపెనీ పెట్టారు. 2016లో అమెరికాలోని 40 ఏళ్లలోపు అత్యంత సంపన్నమైన వ్యాపారంలో 24వ వ్యక్తిగా నిలిచారు. అప్పటికే ఆయన సంపద $600 మిలియన్ ఉంది. ప్రెసిడెంట్ రేసులో ఉన్నానని వివేక్ ప్రకటించినా ఆ తర్వాత అనూహ్య పరిణామాల మధ్య ఈ పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఇక అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎన్నికైన JD వాన్స్ కి కూడా తెలుగు కనెక్షన్ ఉంది. ఆయన భార్య ఉషా చిలుకూరి తల్లిదండ్రులు ఏపీ నుంచి కాలిఫోర్నియాకి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. సో ఆమె తెలుగు మూలాలున్న అమెరికన్. అందుకే తెలుగుంటి అల్లుడు అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయ్యాడంటూ ఆమె ఊళ్ళోని వాళ్ళంతా తెగ సంబరపడిపోయారు. ఇలా తెలుగు వాళ్లతో ఇండైరెక్ట్ గా కనెక్షన్ ఉన్న JD వాన్స్ కి అంత కీలక పదవి అప్పగించారు ట్రంప్. పెద్దగా రాజకీయ అనుభవం లేకపోయినా లక్కీ ఛాన్స్ కొట్టేశారు వాన్స్. సో మొత్తంగా చూసుకుంటే అటు ట్రంప్ ఎంతో కీలకంగా భావిస్తున్న డోగ్లో వివేక్ రామస్వామి, వైస్ ప్రెసిడెంట్ గా JD వాన్స్, ఇలా ఇద్దరు మన ఇండియాతో సంబంధం ఉన్న వాళ్ళే. ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన ఇండియన్సే అమెరికాను రూల్ చేస్తున్నారన్నమాట.